అసలు ఎందుకు పరిగెత్తున్నాడు? ఎవరి కోసం పరిగెత్తున్నాడు? ఏమైంది? మనం చూస్తున్నది గంజాయి రాజు ఒక పొగాకు తోట. తన వ్యాపారంలో కానీ తన వ్యాపారానికి కానీ ఎవరైనా అడ్డొస్తే ఎవరిని లెక్క చేయదు. అది నేను చెప్పింటి, నువ్వెలా తీసుకుంటావు? ఏయ్ ఏంట్రా ఇక్కడ నీది? ఇక్కడ ఎవరో తెలుసా? రాజు. పోరా. రాజు అయితే ఏమి, నా టీ ఏం దేనిపిస్తుంది? ఏమ్రా పిల్ల బచ్చా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? కొట్రావండి. ఏయ్ మనం కూడా పొగా బిజినెస్ చేద్దాం రా. ఏం మాట్లాడుతున్నావురా? చూడరా, వీరేం మాట్లాడుతున్నారా? మంచి డబ్బులు వస్తారా, అర్థం చేసుకోండి రా. అర్థం చేసుకుంటారా? ఎవరు? సరే వస్తున్నా. ఇక్కడే ఉన్నా. సరేరా, నేను వెళ్తాను. ఇంకా మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మనం పొగాకు బిజినెస్ చేద్దామంటే వద్దంటున్నాడు చూడరావడం. పొగాకు చాలా డేంజర్ మామా, వద్దు. వాడు చెప్పిందే కరెక్ట్. మంచిగా డబ్బులు వస్తారా? నాకు భయం, నేను రాను. నన్ను నమ్మరా? నేను ఖచ్చితంగా మనం ఇద్దరం చేద్దాము. నేను రాను రా, నన్ను వదిలి. సరేరా, ఇంకోసారి ఆలోచించరా. ఓకే సరే, జాగ్రత్త రా. ఓకే. ఎవడో చూసారా? ఒకతను చెరువు దగ్గరికి వెళ్తుండగా అతనికి సంజు బాడీ కనిపిస్తుంది. అప్పుడు తను అన్ని పరిశీలించి డిఎస్పి సార్కు కాల్ చేస్తారు.
రే క్రైమ్ రా, అక్కడికి వెళ్ళకూడదు. వాడు మా ఫ్రెండ్. ఎవరురా మీరు? సార్ మా ఫ్రెండ్ సార్. ఎవరురా మీరు? సార్ మా ఫ్రెండ్ సార్. లాస్ట్ సార్ ఎప్పుడు కలుసుకున్నారా మీరు? సార్ నిన్న మధ్యాహ్నం మాతోనే ఉన్నాడు. ఈ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అలా ఏం లేదు సార్. సరే, నేను ఇన్వెస్టిగేషన్ తెస్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడే ఎక్కడికి వెళ్ళకుండా ఉండండి. సార్ ఓకే సార్. సార్ మా ఫ్రెండ్ బాడీ ఈ మటన్ నువ్వే చేసావు కదా, నాకు తెలుసురా. గేమ్ సార్ అట్లంటారు, మజాక్ చేయకండి సార్. మరి బాడీ పైన నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదరా, దానికి ఏమంటావు? సార్ చెప్పు సూర్య. సంజుకి ఏదో అయిందిరా నైట్, లేకుంటే వాడు సడన్ గా చనిపోవడం ఏమిటి? నాకు అనుమానం ఉంది, బట్ కాకపోతే మనము డిఎస్పీ చెప్పారు కదా ఇన్వెస్టిగేషన్ చేస్తామని, కాబట్టి మనం అంతవరకు వెయిట్ చేద్దాం. అంటే మనతో ఇన్నాళ్ళు మనతోనే ఉన్నాడు, సడన్ గా చనిపోతే ఎలా ఉంటుందా? కరెక్ట్. నేను తను వెళ్ళిపోయాడని కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనతోనే ఉన్నట్టే ఉంది నాకైతే. నిన్న ఈవినింగ్ కూడా, నిన్న మధ్యాహ్నం కూడా నీతో మాట్లాడాను కదా, మన ముగ్గురం మాట్లాడుకున్న తర్వాత బిజినెస్ గురించి చెప్పాను కదా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిజినెస్ గురించి నాకే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇలా పొగాకు బిజినెస్ ఉంది, దాన్ని మనం చేద్దాము, ఇద్దరం చేద్దాము అని చెప్పాడు. నేను వండుకొని ఏమన్నానంటే ముగ్గురం కలిసి చేద్దామని నేను అన్నాను. బట్ మనం ఇద్దరైతే వద్దు, సూర్యలేని మనం ఎక్కడ చేసేది వద్దు అని గమనా ఉన్నాను. తర్వాత సరేలేనేసి వెళ్ళిపోయాడు తను. నేను చెప్పిన బిజినెస్ గురించి తనకి ముందుగా తెలిసిందిరా అంటే అక్కడే ఏదైనా జరిగి ఉండాలి. వాళ్ళు అక్కడ ఎందుకు తెలుస్తారు, వాడు ఎందుకు బిజినెస్ చేస్తాడు? అదే కదా ఇప్పుడు సస్పెన్స్. నేను నీకు చెప్పిన విషయాన్ని నాకు మళ్ళీ రిపీట్ చెప్పేసాడు, నాకు మళ్ళీ రిటర్న్ చేశాడు అనమాట. ఏదో తేడా కొడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి అది బిజినెస్ ఏమి, దానికి సంబంధించిన వాళ్ళు పట్టుకుంటే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు డిఎస్పీ చార్జ్ చెప్పారు కదా ఇన్వెస్టిగేషన్, ఎవరు ఏది అనేసి ఐడియా ఉందా? మనకు తెలియదు దాని గురించి. అయితే నాకు తెలిసిన వాళ్ళు వేరే, తనకు తెలిసిన వాళ్ళు వేరే. తన గురించి ఇంకా ఏమి క్లూస్ ఏమి తనకు మనకు తెలియదు. ఒకవేళ అదే కానీ కరెక్ట్ అయితే వాళ్ళు ఒక్కరు కూడా మిగలరు. కరెక్ట్ నువ్వు చెప్పేది. బట్ కాకపోతే నేనేమంటున్నానంటే ఇన్వెస్టిగేషన్ అయ్యేందుకు వెయిట్ చేద్దాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేస్తారో అంత పట్టుకుంటారు కదా ఎవరు చేసి. మనం ఆ బిజినెస్ మానేపించాలి కదా. మనం ఆ బిజినెస్ని ఏం చేయలేము, అది ఒక్కరితో స్టార్ట్ అవ్వలేదు కదా. దానికి చాలా ఉన్నారు, 5 వరకు ఉన్నారు. వాళ్ళని మనము ఏమి చేయలేము. దాని గురించి ఏమైనా క్లూస్ ఏమి ఉన్నాయా? పొగాకు ఎవరు చేసుకున్నారు, ఏమి ఎట్లా అనేసి నాకు తెలిసిన కొన్ని చోట్ల ఉన్నాయి. అవి కావాలంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ అక్కడికి వెళ్ళడం మనకి రిస్క్. సరే, అదే నిజమైతే వాళ్ళు ఒక్కరు కూడా మిగలరు. చూద్దాం, నేనే కనుక్కుంటాను. తనని చావుకి ఎవరు కారణం అనేది నేనే నీకు పట్టిస్తాను. టెన్షన్ తీసుకోకుండా మామూలుగానే ఉండండి. ఏమైందిరా? ఏమమ్మా, అక్కడ రాజు గ్యాంగ్ పొగాకు బిజినెస్ చేస్తున్నారు. నేను అది చూసి ఫోన్లో రికార్డ్ చేసిన. ఇవరా ఫోటో, ఎక్కడ తీసావు? వస్తున్నారు, వెళ్దాం పద. ఎక్కడికి రా పారిపోయేది? ఈ గ్యాంగే నాదిరా, తీసుకెళ్ళి దాచేయండి రా. Thank you.
చేశారు? శ్రీను ఎక్కడున్నాడు? నా ఫ్రెండ్ని చంపింది ఎవరు? నేనే చంపమని చెప్పింది రోలెక్స్. రోలెక్స్ ఎవరు?